నెల్లూరు జిల్లాలో ధాన్యం సేకరణపై జిల్లా యంత్రాంగం పర్యవేక్షణను కట్టుదిట్టం చేస్తుంది. ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటోంది. రైతులకు గిట్టుబాటు ధర అందేలా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు స్వయంగా క్షేత్రస్థాయిలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తేమ శాతం కొలిచే యంత్రాలను నిత్యం తనిఖీ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకుంటామంటున్న జేసీ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి సురేంద్ర ఫేస్ టు ఫేస్. జిల్లాలో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. ఇందుకు గాను ఇప్పటికే ప్రభుత్వం కొన్ని కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేసింది. దాంతోపాటు కూడా గిట్టుబాటు ధరను కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. అయితే రైతుల మటుకు గిట్టుబాటు ధర అందట్లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనిపైన మాట్లాడేందుకు మనతో పాటు జేసీ వెంకటేశ్వర్లు ఉన్నారు. ఒకసారి మాట్లాడు సార్. జిల్లా మొత్తం మీద ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఇప్పటి వరకు ఎంత ధాన్యాన్ని చేశారు? ఎలా జరుగుతుంది అసలు ప్రాసెస్? గుడ్ మార్నింగ్ అండి, జేసీని మాట్లాడుతున్నానండి. మన జిల్లాలో టోటల్గా దాదాపుగా 170 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా. అందులో ముఖ్యంగా మనకి ఒక దాదాపుగా 1 మంత్ వచ్చేసి బిఫోర్ మనకంటే సుమారుగా జనవరి ఎండింగ్ నుంచి అంటే ఫిబ్రవరి అంటే మనకి లేటుగా హార్వెస్ట్ అనేది వచ్చింది. అంటే స్వయింగ్స్ కూడా లేటుగా వచ్చినాయి. మనకి మార్చి ఫస్ట్ వీక్ నుంచి బాగా ముమ్మరంగా స్టార్ట్ కావడం జరిగింది. అంటే మనం ఇప్పటివరకు దాదాపుగా 11,498 ఎకర్స్లో మనకి ఈ మన ప్యాడీ స్వయింగ్ జరిగితే మనకి ఈల్డింగ్ కూడా మన దాదాపుగా 3,50,000 వరకు వస్తుందని చెప్పేసి ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇది మన ప్రొక్యూర్మెంట్కి. యాక్చువల్గా అయితే 11 లక్షల దాకా మనకి మెట్రిక్ టన్నులు వస్తుందని చెప్పేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు. అయితే దాంట్లో లోకల్ నీడ్స్ కానివ్వండి, అదర్ బయట ఏదైనా ఎక్యురేట్ ఉన్నా కూడా అమ్ముకోవడం కానివ్వండి జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మనకి ప్రొక్యూర్మెంట్ ఒక 3,50,000 మెట్రిక్ టన్స్ వస్తుందని చెప్పేసి ఎస్టిమేట్ చేయడం జరిగింది. అందులో మనం ఇప్పటికి ఏంటంటే దాదాపుగా 72,000 మెట్రిక్ టన్స్ మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఇటు ప్రభుత్వ కొలు కేంద్రాలకి తోలేందుకు కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి షరతులు ఏవైతే తేమ శాతం కావచ్చు ఇవన్నీ కూడా తోలుకోలేకనే అక్కడ వచ్చినటువంటి దళారులకి మిల్లర్లకి తక్కువ రేటుకి అమ్ముకుంటున్నా ఉంటాను. ఏమంటారు? మనకి యాక్చువల్గా నామ్స్ ప్రకారంగా 17% తేమ శాతం అనేది ఉండాలి. కాకుంటే ఏంటంటే మన జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఫార్మర్స్ ఏంటంటే వెంటనే కోసిన వెంటనే మనకి హార్వెస్ట్ చేసిన వెంటనే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి ఇచ్చేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ఒక 2 రోజులు ఆరబెడితే మనకి సరైన మార్చి రావడం జరుగుతుంది. దాని మీద కంప్లైంట్స్ ఏంటంటే కొంచెం ఎక్కువగా ప్యాడీ తీసుకుంటున్నారు, అంటే ఒక కింటాకు వచ్చేసి 1 kg 2 kg తీసుకుంటున్నారు అనేది కంప్లైంట్స్ వచ్చినాయి మాకు మొదట్లో. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళతో మిల్లర్స్ కూడా మాట్లాడి అలా తీసుకోకుండా కూడా చర్యలు జరిగింది. రైతుల ఖాతాలో జమ అవుతున్న అమౌంట్కి ఏదైనా ఇబ్బందులు అయితే ఉన్నాయి సార్? రైతులకి ఇప్పుడు మనం ఏదైతే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేస్తున్నామో వాళ్ళకి 24 అవర్స్లోనే మనకి అమౌంట్ పడిపోతుంది. దాదాపుగా మాకు అంటే ఒక 3 days బ్యాక్ తీసుకున్న ఫిగర్ చూస్తే దాదాపుగా 100 crores అబోనే వాళ్ళ అకౌంట్లో పడ్డాయి. మనకి బ్యాలెన్స్ కూడా తక్కువగా అయింది. 1 or 2 days ఏదైనా హాలిడేస్ వస్తాయి. అలాంటి సందర్భంలో మాత్రం కొంచెం 1 or 2 days పడుతుంది, లేదంటే 24 hours పడిపోతున్నాయి వాళ్ళకి. ఈ మిల్లర్లు దళారులు దోపిడీ నుంచి కాపాడేందుకు ఏదైనా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకునేటువంటి అవకాశం? అది దళారులతో అంటే మనకి మేజర్గా మిల్లర్స్తో మీటింగ్ పెట్టాము. రైతు నాయకులు వచ్చారు, వాళ్ళకి చూడడం జరిగింది. రైతులు గిట్టుబాటు ధర ఏదైతే మన గవర్నమెంట్ ప్రకటించిందో దానికి మాత్రం తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇక మనకి అంటే అది 20,308 దాకా ఉంది. అంటే అన్ని మన దాదాపు మన జిల్లాలో ఫైన్ క్వాలిటీ ఉన్నాయి కాబట్టి ఆ రేటు ఉంది. కాకుంటే ఏంటంటే దళారులు మరి బయట తీసుకున్న దానికి మనకి ఎవరో మన దృష్టి కంప్లైంట్స్ రావడం అనేది ఏం చేయలేదు. కాబట్టి జనరల్గా అంటే ఒక రేట్ తగ్గింది వాళ్ళ వల్ల దళాలు కొంచెం మోసం చేస్తారనే విషయాలు అయితే మనం పేపర్లో ఇలా చూస్తున్నాము. ప్రత్యేకంగా స్పెసిఫిక్గా అయితే మనకు వచ్చేవారు కూడా చేయలేదు. అయినప్పటికీ కూడా మనం వాళ్ళతో మిల్లర్స్తో మాట్లాడి రేట్ వచ్చే విధంగా వాళ్ళకి ఏదైతే మనం ఎంఎస్పీ రేట్ ఉందో దానికి కొనుగోలు చేసే విధంగా మనం చెల్లించుకోవడం జరుగుతుంది. ఇటు మొత్తం మీద కూడా నెల్లూరు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు కూడా ఏర్పాటు చేశాము. దానికి సంబంధించి ప్రత్యేక గిట్టుబాటు రేటు కూడా ప్రకటించి ఉంది. అయితే ఈ యొక్క షరతులకు సంబంధించి కొన్ని కంప్లైంట్స్ అయితే వచ్చినాయని చెప్పి జేసీ గారు చెప్తా ఉన్నారు. దాంతోపాటుగా మిల్లర్లు దళాలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఏదైతే ప్రభుత్వం ప్రకటించినటువంటి రేటుకే ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కూడా వారికి చెప్పినట్లుగా కూడా చెప్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ.